ఓకేనా. గిట్ యూఆర్ఎల్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్తా చూడు. యాక్చువల్ గా ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. 4 మెంబర్స్ వర్క్ చేసినప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మాడ్యూల్స్ ఉన్నాయి. 4 మాడ్యూల్స్ కూడా 4 మాడ్యూల్స్ కలిపి ఒకళ్ళే వర్క్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తారంటే వర్క్ ని, ఆ ప్రాజెక్ట్ ని డివైడ్ చేస్తారు. సో డివైడ్ చేసి 4 మెంబర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ కోడ్ ని ఒక రిపాజిటరీలో పెడతారు. ఆ రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ గిట్ రిపాజిటరీ. గిట్ రిపాజిటరీ ఈజ్ నథింగ్ బట్ గిట్ హబ్. ఆ గిట్ హబ్ లో ఉన్న కోడ్ ని ఏం చేస్తారంటే నీ లోకల్ మిషన్ లోకి తెచ్చుకోవాలి. ఈ లోకల్ మిషన్ లోకి తెచ్చుకోవాలంటే నీకు ఒక ఐవార్ఎల్ ఇచ్చారు కదా, ఆ ఐవార్ఎల్ ద్వారా ఏం చేస్తావు అంటే నీ లోకల్ మిషన్ లోకి తెచ్చుకొని ఆ లోకల్ మిషన్ లో తెచ్చుకున్న కోడ్ ఏం చేస్తావు, నువ్వు మోడిఫై చేస్తావు. సో నువ్వు ఫస్ట్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేస్తావు. ఆ ఎర్రర్ రెక్టిఫై చేసి మళ్ళీ ఇక్కడ నుంచి నువ్వేం చేస్తావు, అక్కడికి పుష్ చేస్తావు.